హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో మీ అందరికీ ఒక మంచి యూస్ఫుల్ క్లీనింగ్ టిప్ ఇవాళ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే మనందరం ఐరన్ పాత్రలు ఇప్పుడు ఆరోగ్యానికి చాలా మంచివని తెలిసిన తర్వాత చాలామంది కొనుక్కుంటూ ఉన్నాం. కానీ అండి దాన్ని సరిగ్గా ప్రాపర్ మెయింటెనెన్స్ చేయకపోతే ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఇలా తుప్పు పట్టిపోయి కొంతకాలానికి పూర్తిగా చెడిపోయి అంటే పాడైపోయే అవకాశం ఉంటుంది పాత్రలు అనేవి. అండ్ ఇలా ఉన్నటువంటి పాత్రలో వంట చేయడం కూడా ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ ఐరన్ పాత్రని నేను ఎలా క్లీన్ చేసి మళ్ళీ మనం కొనుక్కున్నప్పుడు కొత్తగా ఉన్నప్పుడు సీజనింగ్ చేసుకున్న ఐరన్ పాత్ర ఎలా ఉంటుందో అలా ఎలా తయారు చేస్తానో ఆ టిప్ అనేది మీతో ఇవాళ షేర్ చేస్తాను. సో కంప్లీట్గా క్లీన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంది. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత దీన్ని కనుక మనము వంట చేసుకోవడానికి ఉపయోగించుకుంటే మనకి రక్తహీనత అంటే శరీరానికి కావాల్సినంత ఐరన్ మనం వండుకునే పాత్రల నుంచే మనకు వస్తుందండి. సో ముందుగా మనం ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఇలాగా బౌల్, మీరు గిన్నె కావచ్చు, అది నాన్ స్టిక్ దోశ తవా అని ఏదైనా కూడా దాంట్లో కొంచెం బేకింగ్ సోడా అంటే మనం బజ్జీలు అలాంటివి చేసుకునేటప్పుడు పిండిలో కలుపుతూ ఉంటాం కదా వంట సోడా, అది ఒక 2 స్పూన్లు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు స్క్రబ్బర్తో అయినా యూస్ చేయొచ్చు. మా ఇంట్లో మేము రెగ్యులర్గా నిమ్మకాయలని యూస్ చేస్తుంటాం కాబట్టి నా దగ్గర ఉన్న ఆ రసం తీసేసిన చెక్కతోటి స్క్రబ్ చేస్తున్నాను. మీ దగ్గర నిమ్మ చెక్క లేకపోతే మామూలు గిన్నెలు తోమే స్క్రబ్బర్ అయినా సరే యూస్ చేసి ముందుగా ఎటువంటి తడి లేకుండా స్క్రబ్ చేయండి. మనకి అది కొంచెం బరకగా ఉంటుంది కదా, అలాగే నిమ్మరసంలో ఉండే గుణం వల్ల కూడా ఏంటంటే కొంచెం తొందరగా అక్కడ పట్టినటువంటి తుప్పు రావడానికి హెల్ప్ అవుతుంది. సో ముందు ఎటువంటి నీళ్లు లేకుండా మనం ఈ విధంగా ప్లెయిన్గా ఇదంతా కూడా స్క్రబ్ చేస్తే సాధ్యమైనంత వరకు వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ దీంట్లోకి ఒక 2-3 చిన్న స్పూన్స్ అంతా మనం వెనిగర్ తీసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ వెనిగర్ లేకపోతే ఒక నిమ్మ చెక్క అనేది కట్ చేసి దాని యొక్క రసాన్ని దీంట్లో వేసుకొని బేకింగ్ సోడా అలాగే ఈ నిమ్మరసం 2 కలిపి ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా మంచిగా స్క్రబ్ చేయాలి. ఐరన్ పాత్రలు గట్టిగా ఉంటాయండి, కానీ ఇది క్యాస్ట్ ఐరన్ స్కిలెట్ కదా, ఇది అంత గట్టిగా ఉండదు. పొరపాటున చేయి జారి కింద పడితే పగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మరీ బలం ప్రయోగించేటప్పుడు కేర్ఫుల్గా పట్టుకొని స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్క్రబ్ చేస్తూ మనకి ఎక్కువగా తుప్పు ఎక్కడ అనిపిస్తుందో అక్కడ చూసుకోండి. నేను నిమ్మ చెక్క అనేది కొంచెం సాఫ్ట్గా ఉండి మనం కలిపిన బేకింగ్ సోడా కరిగిన తర్వాత అంత ఎక్కువగా రఫ్నెస్ రాదని చెప్పేసి ఇంకా అది పక్కన పెట్టేసి స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని మంచిగా తోముకుంటున్నాను. ఇలా చేయడం వల్ల పూర్తిగా తుప్పు అనేది ఈజీగా వచ్చేస్తుంది. మీరు ప్రాపర్గా పోయిందా లేదా అనుకోవడానికి ఇది కొంచెం తోమిన తర్వాత అలాగా కొద్దిగా చేత్తో పక్కకి అనుకొని చూడండి ఆ లిక్విడ్ అనేది. సో నీట్గా పోయిందా లేదా అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చూస్తున్నాను చూడండి, చెక్ చేసి. సో ఆల్మోస్ట్ మనకి పర్వాలేదు, పైన ఉన్నదంతా కూడా తుప్పు వచ్చేసింది. మనకు ఆ లిక్విడ్ ఇంపార్టెంట్ కదా, తుప్పుగా ఉందా లేదా అని కాదు. అందుకే నేను అదే లిక్విడ్ని కొంచెం తీసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా అంతా క్లీన్ చేస్తున్నాను. ఐరన్ పాత్రల ఆరోగ్యానికి ఎంత మంచివో మెయింటెనెన్స్ కూడా అంతే కష్టమండి. చాలా కేర్ఫుల్గా మనం ఉపయోగించిన ప్రతిసారి జాగ్రత్తగా క్లీన్ చేసి సీజనింగ్ చేసుకోకపోతే ఇప్పుడు మీరు చూసినట్టుగా తయారవుతాయి. సో ఇలా తయారైన దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకోవడం ఒక పెద్ద టాస్క్. కాబట్టి మీరు ఒక్కసారి నేను చూపించిన ఈ విధంగా చక్కగా నీళ్లతోటి క్లీన్ చేసేసుకున్న తర్వాత చూపించిన ప్రాసెస్లో ఇక నుంచి రెగ్యులర్గా వంట చేసుకున్న తర్వాత చివర్లో చూపించబోయే ప్రాసెస్ ఫాలో చేయండి, సీజనింగ్ ప్రాసెస్. అప్పటికి మీకు ఎప్పుడు ఉపయోగించినా కూడా మీకు ఐరన్ పాత్ర అనేది కొత్త దానిలానే ఉంటుంది. అండ్ ఈ సీజనింగ్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే అసలు మనకి నాన్ స్టిక్కీగా తయారైపోతుంది. సో ఇప్పుడు నేను కడిగిన తర్వాత చూడండి ఎంత చక్కగా, అసలు మీరు ఇందాక చూసిన పాత్రలాగానే లేదు, పూర్తిగా క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక చిన్న స్టెప్ ఉంటుంది. అదేంటంటే మనం ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత అలాగే పెట్టకూడదండి. అలాగే ఉంచామంటే మళ్ళీ తుప్పు యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. దాని మీద ఉన్న ఎక్స్ట్రా తడి ఏదైనా ఉంటే కొంచెం టిష్యూతో తుడవండి. క్లాత్తో తుడిచామంటే అది తుప్పుగా అది క్లాత్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద పెట్టుకుంటే పూర్తిగా తడి అంతా కూడా ఆరిపోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కొంచెం అంటే కొన్ని చుక్కల వెజిటేబుల్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసి ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే ఏంటంటే ఆ నూనె అనేది ఒక బేస్ లాగా ఫామ్ అయ్యి మీరు వంట చేసిన తర్వాత మళ్ళీ అది తుప్పు పట్టకుండా మనకి ప్రొటెక్షన్ లేయర్ లాగా పనిచేస్తుంది. సో ఈ ఆయిల్ అనేది దాని మీద కొంచెం వేడెక్కిన తర్వాత మనం అప్లై చేసుకోవాలి. నేను స్టవ్ మీదనే అప్లై చేస్తున్నాను. మీరు ఇలాగా కొంచెం పెనం అనేది అదే ఏదైనా సరే గిన్నె కానీ ఏదైనా వేడెక్కిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకొని సేమ్ రివర్స్ భాగం కూడా చేసుకోవాలి మనం. ఎందుకంటే వెనక భాగం కూడా తుప్పు పట్టి మళ్ళీ పాడవకుండా మళ్ళీ నేను కొంచెం ఇప్పుడు స్టవ్ మీద పెట్టున్నాం కదా, వేడిగా ఉందని పట్టుకోవట్లేదు, కొద్దిగా వెజిటేబుల్ ఆయిల్ వేసి బ్యాక్ సైడ్ కూడా అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసి ఎక్కువగా ఉన్న నూనెని తుడిచేసుకోవాలి. మనం మళ్ళీ నూనెగా పెడితే అది జిడ్డుగా తయారవుతుంది.
సో అప్లై చేసిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్ ఉపయోగించి మనం తుడిచేసేసుకుంటే మనకి ఉపయోగించిన ప్రతిసారి ఒక నాన్ స్టిక్ పాత్రలాగా తయారవుతుంది. అలాగే తుప్పు పట్టకుండా మంచిగా యూస్ చేసుకోవచ్చు. మీకు ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉండదు. ఐరన్ పాత్రలో వంట అనేది చేసుకుంటూ ఉంటే కొద్దిగా ఈ ప్రాసెస్ అనేది మనకి టైం టేకింగ్ అనిపిస్తుంది, కానీ హెల్దీగా మీరు కుక్ చేసుకోవాలి అంటే ఇలాగా మీరు ఐరన్ పాత్రలో పెంచడం చాలా మంచిదండి. సో చూసారు కదా ఎంత బాగుందో. నేను ఇంకొంచెం ఎక్స్ట్రా ఆయిల్ కూడా వేసేసి రబ్ చేస్తున్నాను. అన్ని భాగాలు హ్యాండిల్స్ కూడా పట్టుకొని మనం నీట్గా నూనె రాసేసి ఎక్కువ లేకుండా తుడిచేసేయండి. మీరు ఇంకొకసారి ఓపికండి చేసుకోగలిగితే మళ్ళీ ఒక్కసారి స్టవ్ మీద మళ్ళీ వేడి చేసి మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసి దాన్ని వైప్ చేసేస్తూ ఉంటే ఇలా మల్టిపుల్ టైమ్స్ చేయడం వల్ల ఒక నాన్ స్టిక్కీ కోటింగ్ లేయర్ లాగా తయారై మనకి చాలా బాగా వర్క్ చేస్తుందండి ఐరన్ది. సో హోప్ నేను ఇవాళ మీకు మంచిగా యూస్ఫుల్ అయ్యే టిప్స్ షేర్ చేశానని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకోవాలంటే స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.